హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. డే 19 వెయిట్ లాస్ ఛాలెంజ్లోకి అయితే వచ్చేసాం. 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 19 డేస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. సో మార్నింగ్ అయితే నేను యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. అలాగే నా మార్నింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ 10కి అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటాను. నేను వచ్చేసి నిన్న నైట్ చేసి పెట్టుకున్నాను ఓట్ మీల్ అనేది. సో అదైతే తీసుకుంటున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో నా వీడియోస్లో అయితే ఉంటుంది. 3 డేస్ బ్యాక్ పెట్టిన వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అని. సో మీరు అక్కడ చూస్తే కనుక క్లియర్గా తెలుస్తుంది నేను ఏమేమి యూస్ చేస్తున్నాను ఓట్ మీల్ చేసుకోవడానికి ఏంటి అనేసి అని. ఇది నైట్ పెట్టుకుంటేనే బెటర్ అనమాట. మార్నింగ్కి మనకు అంతా కూడా మంచిగా నాని ఉంటాయి అనమాట. చియా సీడ్స్ కానీ అలాగే మనకి ఓట్స్ కానీ అదంతా నాని బాగుంటాయి. మార్నింగ్ అంతా మనము ఫ్రెష్గా ఏదైనా ఏదైనా ఫ్రూట్స్ వేసుకొని తినేయచ్చు మనము. వెజిటేబుల్స్ అనేసి అని నాకు మళ్ళీ అదే వచ్చేసింది నోటికి. వెజిటేబుల్స్ కాదు, ఫ్రూట్స్. అంటే మనకి ఏదైనా ఏది మనకి ఉంటే కనుక ఇంట్లో అవైలబుల్ ఏది ఉంటే ఆ ఫ్రూట్ వేసుకుని అయితే నేను కానించేసాను అనమాట నా బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా లంచ్లోకి అయితే నేను లంచ్ రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే మా వాడికి అయితే ఫీవర్ అనమాట. అందుకనేసి అని అస్సలు సంక దిగట్లేదు. ఇంకా అందుకని మా వాడిని ఎత్తుకొని ఇంకా వంట అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఆల్రెడీ రైస్ అయితే వండేసాను. సో నేను సూప్స్ అయితే చేస్తున్నాను అని చెప్పాను కదా. 1 వీక్ సూప్ ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ అదంతా నార్మలే. బట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఒకటే చేంజ్ చేసుకున్నాను. సో ఈ చేంజ్ ఓవర్ ఎలా ఉంటుందో చూడాలి 1 వీక్ తర్వాత. మీకు రిజల్ట్ అయితే నేను కంపల్సరీ చూపిస్తాను, అలాగే చెప్తాను. సూప్ కోసం అనేసి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కార్న్ వేసుకుంటున్నాను, అలాగే క్యాబేజీ, అలాగే క్యాప్సికము. క్యారెట్ అయితే మనకి మెయిన్ క్యారెట్ కాబట్టి క్యారెట్ వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు కాబట్టి అది స్కిప్ చేసేస్తున్నాను అనమాట. క్యారెట్ అలాగే ఇంకా బీన్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది ఒక ఆకు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను గ్యాస్ మీద. అంటే మనము వెజిటేబుల్స్ అనేది బాగా ఎక్కువ అయితే వేయించుకోక్కర్లేదు, కానీ ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. అది విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ గ్యాస్ మీద అయితే ఇది పెట్టుకున్నాను, పెట్టుకొని అలాగే కొంచెం అంతా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకున్న అది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మనకి మనం విజిల్స్ వేయించుకుని పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ వేసుకోండి, అంతే సరిపోతుంది. ఈ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో ఏంటంటే మనము ఇంకా ఎక్స్ట్రాగా కూరగాయలు అనేది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కాకపోతే నా దగ్గర ఉన్న వాటితో నేను యాడ్ చేసుకున్నాను. ఈ సూప్ అయితే చేస్తున్నాను అంతే. దీంట్లో మీకు థిక్గా కావాలనుకుంటే కనుక కార్న్ఫ్లోర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ అయితే నాకు నచ్చదు కాబట్టి యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఎగ్ బీట్ చేసి పెట్టుకొని దాన్ని ఏం చేస్తున్నానంటే స్పూన్ తోటి ఇలాగా చూడండి ఇలా వేస్తున్నాను అనమాట. నేను ఇలా వేస్తే అది ఏంటంటే ఇలా పైకి పొంగుతుంది చూడండి. ఎగ్ అనేది వైట్గా వచ్చేసి మనకి పైకి పొంగుతుంది కదా. సో ఈ సూప్లో వెరైటీ ఏంటంటే మనకి వెరైటీ టేస్ట్ ఏంటంటే ఆ ఎగ్ అనమాట. నేను వేసిన ఎగ్, ఆ ఎగ్ కూడా ఏంటంటే ఒక్క ఎగ్ నేను బీట్ చేసుకున్నాను, కానీ హాఫ్ ఎగ్ వేస్తున్నాను ఇందులో, అంతే సరిపోతుంది మనకి. అంటే క్వాంటిటీని బట్టి మీరు ఒకవేళ ఇద్దరు చేస్తున్నారు అనుకోండి, ఇద్దరికి చేసుకుంటే కనుక అంటే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, అలాగే మనకి సూప్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు క్వాంటిటీని చూసుకుని ఫుల్ ఎగ్ అనేది వేసుకోవడము లేకపోతే తగ్గించుకోవడం అలాగైతే చూసుకోండి. మీరు ఇలా వేసినప్పుడు ఏంటంటే మనకి అనిపిస్తుంది కదా సరిపోతుంది ఇంత క్వాంటిటీ అనేసి అని, అంత మందం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎగ్ అనేది. చూడండి ఇలా వేస్తున్నాను నేను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. అంటే సింపుల్ రెసిపీనే కాబట్టి మనం ఇంట్లో హ్యాపీగా మనకి ఇంట్లో కూరగాయలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటితో మనము హ్యాపీగా ఈ సూప్ అయితే చేసుకోవచ్చు. మీరు లంచ్లోనే కాకుండా మీరు నార్మల్గా రైస్ తీసుకోవాలనుకుంటే కనుక 1 కప్ రైస్ తీసుకొని ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలాగా మీరు డిన్నర్ లాగా కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. డిన్నర్ లాగా అయితే కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక సూప్స్లో అంటే మనం రెడీ చేసుకునే సూప్లో ఇదొకటి అనమాట. నేను చేసుకునే సూప్లో అయితే ఇదొకటి. ఇదైతే ఇంకా అయిపోయింది నాకు. ఒక 5 మినిట్స్కి ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా నేను బీట్ చేసుకున్న ఎగ్లో ఏంటంటే ఇంకా కొంచెం మిగిలిపోయింది కదా, దాన్ని ఏం చేస్తున్నానంటే ఇలాగ ఒక ఆమ్లెట్ లాగా చిన్న ఆమ్లెట్ లాగా వేసేస్తున్నాను. అంటే ఏంటంటే టోటల్గా నేను ఒక ఎగ్ అనేది ఫుల్ ఎగ్
ఎగ్ అనేది నేను తీసుకున్నాను ఈ డైట్లో, ఆఫ్టర్నూన్ డైట్లో అయితే నా లంచ్లోకి. చూడండి చిన్నగా అయిపోయింది అనమాట. ఇది నా లంచ్ అయితే ఇది అయిపోయింది. ఇంకా నేను డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఏం తీసుకుంటున్నానంటే జీలకర్ర అలాగే సోంపు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ 3:30కి అయితే అలా తీసుకుంటున్నాను అనమాట. మనం డీటాక్స్ డ్రింక్ అనేది మిస్ చేయకూడదు ఈ డైట్లో అయితే, ఎందుకంటే మనకి బెల్లీ ఫ్యాట్ అనేది మనకు తగ్గడానికి మెయిన్ అదే యూజ్ అవుతుంది కాబట్టి. అలాగే ఇంకా నేను నైట్ వచ్చేసి నా డిన్నర్గా నీకు ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నాను, అలాగే ఒక బ్రెడ్ టోస్ట్ అయితే తీసుకున్నాను విత్ జామ్ తోటి, అంతే. నా వెయిట్ చూడండి ఇక్కడ 74.15 అనమాట. ఎందుకు అని అంటే నేను ఈరోజు అసలు ఎలాంటి డైట్ అనేది ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది చేయలేదన్నమాట. అందుకనేసి నా వెయిట్ అనేది మళ్ళీ 25 grams అనేది ఎక్కువ పెరిగింది, అంతే. ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ like and share and subscribe to my channel.